ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం నమ శ్రీ బ్రహ్మరాంబికా మల్లికార్జున స్వామిని నమ. ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగధారాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమ శివాయ. భగవద్బంధువులందరికీ మా నమస్సుమాంజలు. శ్రీశైల దివ్యక్షేత్రంలో ఉన్న సిద్ధక్షేత్రాల గురించి మనలో ఎంతమందికి తెలుసు? వాటిల్లో ఎన్ని క్షేత్రాల్ని మనం దర్శించుకోగలిగాము, ఎంత పుణ్యం చేసుకుంటే ఇవన్నీ మనం చూడగలుగుతున్నాము అనేది ఎంతో ముఖ్యం. అటువంటి క్షేత్రాలని మీ అందరికీ దర్శింపజేసే ప్రయత్నం మా ఈ వీడియో ద్వారా అందించాలని మా స్పేస్లో ఈ వీడియోని సంకల్పంతో చూపించడానికి ప్రయత్నం చేస్తాం. శైలేశ దర్శనం పునర్దర్శనతే అంటారు. శైలేశ దర్శనం పునర్జన్మ న విద్యతే అంటారు. అంటే ఒక్కసారి శ్రీశైల మల్లన్నని దర్శించుకున్న వాళ్ళకి పునర్జన్మ ఉండదు అంటారు. అంతటి చక్కటి మోక్షం శివ సాన్నిధ్యం లభిస్తుందంట. అటువంటి శ్రీశైలమన్నను దర్శించుకోవాలంటే ముందుగా విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకోవాలంట. ఆయననే ఇక్కడ సాక్షి గణపతి అంటారు. అటువంటి గణనాథుడికి మీ గోత్రనామాలు చెప్పుకొని, స్వామి మల్లన్న స్వామి దర్శనానికి వచ్చామయ్యా, మాకు అనుమతించి మా దర్శనాన్ని నమోదు చేయమని ప్రార్థించాలంట. అక్కడ అలా చేసిన వాళ్ళకే నీ దర్శనానికి వచ్చారు అని చెప్పి ఒక రికార్డ్ మెయింటైన్ చేస్తాడంట గణపతి. ఆ విధంగా చేస్తే రేపు మనం కైవల్యం పొందిన తర్వాత శివ సాన్నిధ్యం పొందాలంటే శ్రీశైల దర్శనం జరిపించుకున్నామని సాక్ష్యం ఆ గణనాథుడే ఇస్తాడంట. అందువల్ల ముందుగా గణనాథుడిని దర్శించుకొని నిర్విఘ్నంగా శ్రీశైల మల్లన్న మల్లి భ్రమరాంబిక యొక్క అనుగ్రహం పొందే విధంగా ముందుగా సాక్షి గణపతి దగ్గర మనం వచ్చాము అని చెప్పి ఒక అటెండెన్స్ వేసుకొని ముందుకు వెళ్ళాలి. ఇలా మొదటి క్షేత్ర దర్శనం ఆ గణపతి దర్శనం చేసుకోవాలంట శ్రీశైల యాత్రలో. అలాగే ఇక్కడ సాక్షి గణపతి ఆలయానికి కొద్దిగా ముందుగా కానీ మనం చూసుకుంటే హటకేశ్వరము అనే క్షేత్రం ఉంటుంది. హటకేశ్వరం అని ఎందుకన్నారయ్యా అంటే, అటక పైన ఒక కుమ్మరివాడు కుండలు చేసి అటక పైన కుండలు పెడితే అందులో వెలిశాడంట శివుడు బంగారు లింగం రూపంలో. చూశారా ఎంతటి అదృష్టవంతుడో ఆ కుమ్మరివాడు! సాక్షాత్తు శంకరుడే దర్శనం ఇవ్వాలనే ఆలోచనతో ఆయన చేసిన కుండల్లో ఒక బంగారపు శివలింగ రూపంలో దర్శనం ఇచ్చాడంట. అదే ఆ ప్రాంతంలో ఇప్పుడు ఆలయాన్ని నిర్మించి హటకేశ్వరం అని చెప్పి భక్తులందరికీ దర్శనం ఇస్తున్నాడు ఆ పరమేశ్వరుడు. ఎంతో అద్భుతంగా ఉంది చూసారా రమణీయమైన ఈ ఆలయం. ఇక్కడ శంకరుణ్ణి దర్శించుకుంటే సర్వపాపాలు నశిస్తాయంట. కుమ్మరివాడికే దర్శనమిచ్చి విముక్తిని కలిగించిన శంకరుడు మన బాధలను తొలగించడా, అందుకని ఈ స్వామివారి దర్శనం ఇక్కడ చేసుకోవాలి అని చెబుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ హటకేశ్వర క్షేత్రంలో తప్పక 11 ప్రదక్షిణలు చేయాలి అని చెబుతారు. ఆ విధంగా చేసి మనకున్న విఘ్నాలు బాధలన్నీ కూడా ఆ నందీశ్వరుడు చెవిలో చెప్పి ఎదురుగా ఉన్నటువంటి వృక్షానికి కానీ ప్రదక్షిణాలు చేసి ముడుపు కట్టినైతే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది అని ఇక్కడ వారందరికీ ఒక నమ్మిక. ఆ విధంగానే ఈ చెట్టు ఏదైతే ఉందో ఈ చెట్టుకు అందరూ కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఈ చెట్టుకి మరో ప్రాముఖ్యత ఉందండి. ఇది ఒక చెట్టులా కనిపించినప్పటికీ ఇందులో 3 చెట్లు ఇమిడి ఉన్నాయి. బ్రహ్మి, రావి, ఉసిరి చెట్లు కలిగే ఈ చెట్టు. ఇక శంకరుడిని చూసారా, హటకేశ్వర శివలింగం. ఇది శివాలయం, హటకేశ్వర ఆలయం. ఇక్కడే ఆ కుమ్మరవాణికి దర్శించాడంట శివుడు. దర్శనమిచ్చి విముక్తిని ఇచ్చాడంట ఆయనకి. ఆయన కోరిక మేరకు భక్తులందరికీ కూడా దర్శనం ఇస్తున్నాడు ఇక్కడ.
అటకేశ్వరుడుగా. ఇక ముందుకు వెళ్తే లలితాదేవి పీఠం ఒకటి ఇక్కడ ఉన్నది. ఇక్కడ కొన్ని ఉపాలయాల్ని కూడా మనం దర్శించుకోవచ్చు. అలాగే ముందుకు వెళ్తే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం, ఆ అమ్మవారు లలితాంబికాదేవి ఉపాలయం ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. ఆ దేవి యొక్క పీఠాన్ని కూడా ఇక్కడ నెలకొల్పారు. అక్కడ కూడా మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఈ కనిపిస్తున్నదే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయం. ఓం నమో సుబ్రహ్మణ్యాయ నమః. నమో షణ్ముఖాయ, నమో శర్వణాయ. ఇక్కడ ఆ శక్తిపీఠం గురించి చెప్పుకున్నాం కదండి. శారదాంబాదేవి యొక్క పీఠం దేవీ పీఠం అని. ఆ లలితాదేవి పీఠం వాళ్ళు ఇక్కడ యాగాలు అవి జరిపిస్తూ ఉంటారంట. అందులో పాల్గొవాలనుకునే వాళ్ళు ఆ పీఠం వాళ్ళని సంప్రదించి పూజల్ని కూడా జరిపించుకోవచ్చు. ఈ వెనక పక్క ఏదో పెద్ద చెట్టు ఉంది, వృక్షం. కానీ ఆ వృక్షానికి ఒక ఆకు కానీ ఏమీ కనిపించలేదు. మొత్తం మోళ్ళతోనే ఉంది. బహుశా ఈ సమయంలో ఆకులు రాలే సమయం అయ్యి ఉండొచ్చు. అందువల్లే అది ఏం చెట్టు అనేది కూడా మనకి అర్థం కానప్పటికీ జనాలందరూ భక్తితో ప్రదక్షిణ చేస్తున్నారని మీకు కూడా చూపించడం జరిగింది. శ్రీశైల క్షేత్రమే ఒక సిద్ధక్షేత్రం అంటారండి. ఈ నల్లమల్ల అటవీ ప్రాంతం మొత్తం కూడా సిద్ధులు సంచరించిన ప్రదేశం. ఆ హరిహరులు ఇద్దరూ కూడా ఇక్కడ అడుగిడిగారని చెబుతారు. అందుకే అటు తిరుపతి కానీ ఇటు శ్రీశైలం కానీ రెండూ కూడా శ్రీశైలాలే. తిరుపతి అన్నా శ్రీశైలమే. ఇక్కడ మనం చూస్తున్న శివాలయ సన్నిధి కూడా శ్రీశైలమే. శ్రీశైలం అంటే శ్రీ యొక్క నిలయం. శ్రీ అంటే లక్ష్మి. ఆ లక్ష్మీదేవి యొక్క శైలము అంటే కొండ. ఆమె యొక్క కొండ కనుకే ఎంతో సమృద్ధిగా అన్ని ఔషధాలతో నిండి మనందరికీ చక్కని ఆరోగ్యం ప్రసాదిస్తున్న నిలయం ఇది. ఇక్కడ భ్రమరాంబ మల్లికార్జునుని దర్శనం చేసుకునే పుణ్యం లభిస్తే అక్కడ శ్రీనివాసుని దర్శనం లభిస్తుంది మనకి. కనుక ఈ రెండు క్షేత్రాలు కూడా హరిహర క్షేత్రాలు. నల్లమల్ల అటవీ ప్రాంతంలోనే రెండు ఉన్నాయి. దీన్ని దర్శించుకునే భాగ్యం మనకి లభించిందంటేనే అది పూర్వజన్మ సుకృతం. ఇక్కడ ఉన్న ఉపాలయాలకు కూడా ప్రతి ఆలయానికి ఒక చరిత్ర ఉన్నది. గణపతి చూసారా ఎంత చక్కగా ఉన్నాడో. మా నాన్నని చూడటానికి ఎవరెవరు వస్తున్నారు ఏంటి అని ఒక కన్ను వేసి ఉంచుతాడంట. అందుకే ముందుగా వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి ఆయనకి సాక్ష్యం ఇచ్చి రావాలి. స్వామి మేము వచ్చాము, మమ్మల్ని ఒక కంట కనిపెట్టు, మమ్మల్ని రక్షించు, నిర్విఘ్నంగా మాకు దర్శన భాగ్యం కలిగేటట్టు చూడు స్వామి, మాకన్నీ శుభాలు చేకూరేటట్టు. ఎదురుగా చూసుకుంటే పాలధార పంచదార అనే ఒక ప్రదేశం ఉన్నదండి. ఇక్కడ నిత్యం కూడా జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఈ పాలధార పంచదార అంటే అదేదో పాలో పంచదార కలిపిన నీళ్లు కాదండి. దీని ప్రత్యేకత ఏమిటంటే శివుని యొక్క పాల భాగాన్ని నుంచి తాకి కారేదే పాలధారగా, పంచదారలుగా ప్రవహించే దారాలని పంచదారలుగా చెబుతూ ఉంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ తీర్థాన్ని తప్పక దర్శించాలండి శ్రీశైలం వచ్చిన వాళ్ళు. మనకి ఇప్పుడు పంచదారలు కనిపిస్తున్నాయి కదా, ఒక్కొక్క దారికి ఒక్కొక్క విశిష్టత ఉన్నది.
ఇక ఫాల భాగం నుంచి కారే ఆ శివుని ఫాల భాగాన్ని తాకి కారే ఆ పాలధార వర్షాలు లేనందున ప్రస్తుతానికి మనం చూడలేకున్నప్పటికీ ఈ పంచదారాలు అనేవి ఈ నిలయంలో ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. చూసారా 5 దారాలుగా ఏ విధంగా ప్రవహిస్తున్నదో? దీనినే పంచదారలు అంటారు. ఇక్కడే ఆదిశంకరాచార్యులు వారు తపస్సు చేశారు అని చెప్తారు. ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు ఆయనకి ఈ సన్నిధి ఎంతగానో నచ్చి ఇక్కడే ప్రశాంతంగా తపస్సు చేసుకున్నారంట. ఆయన శిష్యుడైన శారదా చంద్రశేఖర స్వామి కూడా ఇక్కడే తపస్సు చేసుకున్నారంట. ఆ ప్రదేశంలోనే ఒక ఆలయాన్ని కూడా నిర్మించారు. ఆయన్ని కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. శారదా చంద్రమౌళీశ్వర స్వామి యొక్క దర్శనం ఇక్కడ లభిస్తుంది. ఆ పంచదారలు చూడండి ఏ విధంగా వస్తున్నాయో. ఏ క్షణంలో మనం ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చినా కానీ స్వామివారికి ధూళి దర్శనమే కనుక ఇటువంటి తీర్థాన్ని దర్శించినప్పుడు నెత్తిన నీళ్లు జల్లుకొని వెళ్తే ఆ పుణ్యం మనకి లభిస్తుందంట. 150 మెట్లు ఉన్నాయండి ఈ క్షేత్రానికి చేరడానికి. మనం హటకేశ్వరం నుంచి ఎదురుగా చూసుకున్నట్టయితే కిందకి 150 మెట్లు దిగి వెళ్తే మనకి పాలధార పంచదార దర్శించుకునే అవకాశం లభిస్తుంది. కొద్దిగా పెద్దవాళ్ళకి మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు అంతగా ప్రయాసపడి వెళ్ళలేరు, కానీ చిన్నవాళ్ళు వెళ్ళి వాళ్ళకి అక్కడ తీర్థాన్ని కొంచెం ఏదన్నా బాటిల్లో కానీ గిన్నెలో కానీ పట్టుకొచ్చి వాళ్ళ మీద చల్లచ్చు. ఇది వర్షాకాలంలో అటువంటి సమయంలో కొంచెం నీరు ఎక్కువగా ఉన్న సమయంలో చూస్తే పెద్ద జలధారలాగా పెద్ద జలపాతంలాగా కనిపిస్తూ ఉంటుంది. మిగిలిన సమయాల్లో చిన్న ధారలాగా వస్తూ ఉంటుంది. మొత్తంగా పైనుంచి కింద వరకు 150 మెట్లు ఉన్నాయండి. పక్కన రైలింగ్ని పట్టుకొని నడిస్తే చాలా వరకు నడవగలుగుతారు, పెద్దగా ఇబ్బంది ఉండదు. అయినప్పటికీ కొంచెం పెద్దవారు సాహసించకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే ఇక్కడ కిందకి వెళ్ళి మనం స్వామివారిని చూడటానికి ఏమి ఉండదు. ఆ జలధారని మాత్రమే చూడొచ్చు. ఆ తీర్థాన్ని దర్శించుకొని ఆ నీళ్లు నెత్తిని జల్లుకోవచ్చు. అదేదో మీతో పాటు వచ్చిన వాళ్ళకి ఎవరికన్నా కొంచెం తీర్థం తీసుకురమ్మంటే వాళ్ళే తీసుకొస్తారు, దాన్ని మీరు నెత్తిన చల్లుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కొంచెం ఆయుర్వేదం వనమూలికలు అవి కూడా లభిస్తూ ఉంటాయి. అడవిలో దొరికేటువంటి చక్కని వనమూలికలు కానీ ఇంకేమన్నా చిన్నపిల్లలకి ఏమన్నా బొమ్మలు అవి కొనుక్కోవాలన్నా ప్రసాదాలు ఏమన్నా తీసుకోవాలన్నా కూడా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. అన్ని కొట్లు కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ముఖ్యంగా మూలికలని చెప్తే అమ్ముతూ ఉంటారు. వాటిల్లో కొంచెం వాటి గురించి తెలిసిన వాళ్ళు మంచివి చూసి తీసుకోవచ్చు. చూశారు కదా, ఆ 2 నంది విగ్రహాలు పైకి ఎత్తుగా పిల్లర్స్ ఉన్నాయి. దానికి ఆపోజిట్గా ఉన్న ప్రదేశమే మనం ఈ పాలధార పంచదార ఉన్న ప్రదేశం అన్నమాట. రోడ్డుకి ఇటువైపుగా అటకేశ్వరం అటువైపు ఉంటే ఇటువైపుగా చూసుకుంటే మనకి పాలధార పంచదార ఉంటాయి. అది శ్రీశైలం బ్యాక్ వాటర్స్ అండి. ఇక్కడ సిద్ధరామప్ప కొలను అని ఉన్నది. సిద్ధుడైన రామప్ప శివుని కొరకు ఇక్కడ ఘోరమైన తపస్సు చేశాడంట. ఆయన తపస్సుకు మెచ్చిన శివుడు ఆయనని కూడా ఒక దారగా మార్చి ఇక్కడ సిద్ధరామప్ప కొలను అని ఒకటి ఏర్పాటు చేశాడు. అది ఈ రోజుకి మనం దర్శించుకోవచ్చు. ఒక జలపాతంలాగా నిత్యము స్వామివారిని స్మరిస్తూ ఇక్కడ సిద్ధరామప్ప ఈనాటికి వెలిసి ఉన్నాడు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ శ్రీశైలంలో మరొక విశేషం ఏమిటంటే ఈ నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న ప్రతి తీర్థము కూడా అది చివరికి వచ్చి కృష్ణానదిలో కలుస్తూ ఉంటుందండి. ఆ విధంగా ఇన్ని తీర్థాల కలయికే ఈ కృష్ణానది.
ఒక్క కృష్ణానదిలో స్నానం చేస్తే ఎన్ని తీర్థాల్లో స్నానం చేసిన పుణ్యఫలం మనకి లభిస్తుంది. ఈ వీడియోని కానీ మీరు మొత్తం కానీ చూసుకుంటే ఆఖరికి ఈ నీళ్ళన్నీ కలిసి ఎక్కడికి చేరతాయో ఆ ప్రదేశానికి కూడా తీసుకెళ్ళి మీకు చూపిస్తాం. అది కూడా మీరు చూడొచ్చు. అక్కడ మీరు కొంచెం నీళ్లు కానీ తీసి నెత్తిని చల్లుకుంటే ఈ అన్ని తీర్థాలు తిరిగి వచ్చినటువంటి పుణ్యఫలం మనకి లభిస్తుందన్నమాట. ఇది రుద్రవనం అని శివాజీ గోపురానికి ఎదురుగా ఉన్న క్షేత్రం. రుద్రాక్ష చెట్లను నాటారు ఇక్కడ. అలాగే చక్కని పెద్దని శివుని విగ్రహం ఇక్కడ మనం చూసుకోవచ్చు. శ్రీశైలం దేవస్థానాలు వారు ఎంతో కష్టపడి చక్కగా ఇక్కడ పెద్ద పార్క్ లాగా కట్టారండి. ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఎంతో ఎత్తైన శివుని విగ్రహాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే రుద్రాక్ష వనం కనుక చక్కగా కొద్దిసేపు ఇక్కడ సేద తీరితే చాలు. రుద్రాక్ష అంటేనే దివ్య ఔషధం. రుద్రుని యొక్క అక్షగా చెప్పుకుంటాం. అటువంటి రుద్రాక్ష చెట్ల యొక్క వనం ఇది. ఇక్కడ గాలి పీలిస్తే చాలు మన యొక్క ఆరోగ్యం సమృద్ధిగా వృద్ధి చెందుతుంది అని చెప్పవచ్చు. చూసారా పరమేశ్వరుడు విగ్రహం ఏ విధంగా నిలబెట్టారో ఇక్కడ. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఆ సిద్ధరామప్ప కొలను యొక్క తీర్థాన్ని మనం దర్శించుకోవచ్చు. అలాగే శ్రీశైలం యొక్క బ్యాక్ వాటర్స్ని డ్యామ్ని కూడా ఇక్కడ నుంచి మనం పైన చక్కటి వ్యూ లభిస్తూ ఉంటుంది. ఈయనే ఆ సిద్ధరామప్ప. శివుని కొరకు శ్రీశైలంలో ఘోర తపస్సు చేశాడంట. ఆయన తపస్సుకు మెచ్చిన శంకరుడు ఎప్పుడూ ఆయన సన్నిధిలో ఉండే వరాన్ని ప్రసాదించాడంట. ఆ విధంగానే ఏర్పడింది ఈ సిద్ధరామప్ప కొలను. అలాగే మనం హేమారెడ్డి మల్లమ్మ శివుని పరమ భక్తురాలు, ఆమె ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. అది కూడా చూసుకుందాం. సిద్ధరామప్ప కొలను ఇదేనండి. దీన్ని దగ్గరగా కూడా దర్శించుకుందాం. లాంగ్ వ్యూ అనమాట. మన రుద్రవనం నుంచి కానీ చూసుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది. అక్కడి నుంచి కొంచెం ర్యాంప్ ద్వారా ముందుకు వెళ్ళినా కూడా ఈ మెట్ల మార్గం దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ కొంచెం నీళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు జారుడుగా ఉంటుంది కనుక అది సేఫ్ కాదు. దీనికి మరో మార్గం ఉన్నది. కొంచెం ముందుకు వెళ్తే రోడ్డు పక్క నుంచి దారి ఉంటుంది. అక్కడ నుంచి మెట్లు దిగి వెళ్తే సిద్ధరామప్ప కొలను దర్శించుకోవచ్చు. శ్రీశైలం శంకరుడికే కాదండి, శంకరుడికై ఘోర తపస్సు చేసిన ఎందరో పరమ భక్తులకు కూడా నిలయంగా మారింది. మొదటి పరమ భక్తురాలు పరమేశ్వరియే స్వయంగా వచ్చి శివుడికి తపస్సు చేసిందంట. భ్రమరాంబగా వెలిసింది. ఇది జ్యోతిర్లింగమే కాకుండా శక్తిపీఠంగా కూడా మారింది. ఆ తర్వాత ఎంతోమంది పరమభక్తులు ఆ శంకరుడి సన్నిధిలో తపస్సు చేశారు అంటారు. అటువంటి వారిలో సిద్ధరామప్ప ఒకడు, మల్లమ్మ ఒకడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారండి. అక్క మహాదేవి అని చెప్తారు. అలాగా శివుని యొక్క పరమ భక్తులకు కూడా నిలయమైంది శ్రీశైల మహాక్షేత్రం. చూశారు కదూ, ఇదేనండి ర్యాంప్. మనం రుద్రవనం నుంచి సిద్ధరామప్ప కొలనుకు చేరుకోవాలంటే ఈ విధంగా వెళ్ళొచ్చు. కాకపోతే కొంచెం నీళ్లు ఎక్కువగా ఉండి కొంత ముందుకు వెళ్ళిన తర్వాత జారుడుగా ఉంటుంది కనుక
ఈ మార్గం కాకుండా మరొక మార్గం ఉన్నది. ఆ మార్గం నుంచి ప్రయత్నిస్తే చక్కగా దర్శించుకునే భాగ్యం లభిస్తుంది. ఇది మెట్ల మార్గం అండి. ఈ విధంగా వెళ్తే ఆ జలధారని స్పృశించవచ్చు. సిద్ధరామప్ప కొలను యొక్క తీర్థాన్ని మనం నెత్తిన చల్లుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి కిందకి పెద్ద వాటర్ ఫాల్ ఉంటుంది, కానీ ఈ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు అది కనిపించదు. దూరం నుంచి చూస్తేనే ఆ వాటర్ ఫాల్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చిన్న దారగానే కనిపిస్తుంది, కానీ దూరంగా చూసిన వాళ్ళకి అది పైనుండి లోయలోకి పడుతూ ఉంటుంది. అది మీరు చూడొచ్చు అన్నమాట, ఇందాక మీరు చూసినటువంటి వాటర్ ఫాల్. ఇక శివుని పరమ భక్తురాలైన హేమారెడ్డి మల్లమ్మ గురించి చెప్పుకోవాలి. ఇది ఆమెని యొక్క ఆలయంగా చెప్తారు. శివునికై ఘోర తపస్సు చేసి ఆయన వచ్చినప్పుడు ఆ ఆనందంతో ఆమె కన్నీరు పెట్టిందంట. ఆ కన్నీరు నేటికి కూడా ఒక జలధారలాగా ఈ ఆలయంలో మనం దర్శించుకోవచ్చు. అందుకే దీన్ని మల్లమ్మ కన్నీరుగా పిలుస్తూ ఉంటారు. ఆ హేమారెడ్డి మల్లమ్మ యొక్క ఆలయం ఇది. చెప్పాం కదండి, శివుడికే కాదు శివుడి పరమ భక్తులకు కూడా నిలయంగా మారింది ఈ శ్రీశైలం నిలయం అని. అలాంటి పరమ భక్తురాల్లో పరమ పూజ్యురాలు ఈ హేమారెడ్డి మల్లమ్మ గారు. ఇక్కడ గోసేవ కూడా చేసుకోవచ్చండి. శ్రీశైల దేవస్థానం వారు గోశాల పక్కనే ఉండటం వల్ల కొన్ని గోవుల్ని ఇక్కడ కట్టేసి వాటికి గోసేవ చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది అందరికీ. అక్కడ కౌంటర్లో కానీ ఒక 20 రూపాయలు ఇస్తే ఆ ఆవులకి మేత పెట్టడానికి కొంత గడ్డి మన చేతికి ఇస్తారు. మనమే స్వయంగా వాటికి ఆ గడ్డిని తినిపించవచ్చు. లేదా గోసేవకై ఉన్న విరాళాలు ఇవ్వాలనుకున్నా కూడా అక్కడ మనం ఇవ్వచ్చండి. ఇప్పుడు ఈ ఆలయంలోంచి మనం చూస్తే పక్కనే విభూది కేంద్రం ఉంటుంది. శ్రీశైలంలో మనకి లభించే విభూది కూడా మొత్తం ఇక్కడే తయారు చేస్తూ ఉంటారంట. ఆవు పేడతోటి ఔషధాలతో కలిపి ఆ విభూదిని తయారు చేస్తూ ఉంటారు. ఆ కనిపించేదే ఆ విభూది తయారీ క్షేత్రం. ఆ పక్కనే శ్రీశైలం గోవులు. భక్తులందరూ శివుడిని కొలిచే భక్తులు, పరమభక్తులు గోదానం చేస్తూ ఉంటారు. అటువంటి గోవులన్నీ కూడా ఈ క్షేత్రంలో శ్రీశైలం దేవస్థానం వారు ఇక్కడ గోశాలలో పెంచుతూ ఉన్నారు. అటువంటి గోవుల్ని మనం ఇక్కడ నుంచి దర్శించుకోవచ్చు. ఇదే రండి హేమారెడ్డి మల్లమ్మ క్షేత్రం. ఇక్కడ చుట్టూ కూడా ఆమె స్వామివారిని ఏ విధంగా తపస్సు చేసింది, ఆయన ఎలా కర్ణించాడు, అక్కడ జరిగినటువంటి విచిత్ర సంఘటనలు అన్నీ కూడా విగ్రహ రూపంలో ఇక్కడ పెట్టారండి. దాన్ని మనం అంతా చూడవచ్చు. ఇక్కడ ఆ వెనక పక్క కనిపిస్తున్నాయి కదా గోవులు, అవన్నీ కూడా శ్రీశైల గోశాలకు సంబంధించిన గోవులు. కోడెమక్కులు గోదానం చేసే వాళ్ళందరూ కూడా శ్రీశైల దేవస్థానానికి ఆ గోవుల్ని శ్రీశైలానికి ఇస్తే వాళ్ళన్నిటినీ కూడా ఇక్కడ గోశాలలో చక్కగా పోషిస్తూ ఉంటారు. అంతా కూడా ఇక్కడ హేమారెడ్డి మల్లమ్మ యొక్క చరిత్ర మొత్తాన్ని కూడా విగ్రహ రూపంలో చక్కగా సిమెంట్ తోటి తయారు చేసి చుట్టూ ఏర్పాటు చేయడం జరిగింది. ఆమె చరిత్ర తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శిస్తే చాలు, మొత్తం కూడా వీటి ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే కాకుండా ఇక్కడ స్థల పురాణం కూడా ఉందిలేండి, దాన్ని కూడా చూస్తే మనకు అర్థమవుతుంది. లోన అయ్యగారు కూడా మొత్తం వివరిస్తారు. ఇది ఆలయం, కానీ లోపల ఆలయంలో మనం వీడియో తీసే పర్మిషన్ లేనందువల్ల ఆ మల్లమ్మ కన్నీరుని వీడియో రూపంలో మీకు చూపించలేకపోతున్నాం.
అచ్చం ఒక కన్ను రూపంలో ఉండి ఆ కన్నులోంచి నీరు ప్రవహిస్తున్నట్టుగా ఉంటుందండి. అదే మల్లమ్మ కన్నీరు. అక్కడి నుంచి నిత్యం కూడా జలధార వస్తూ ఉంటుంది. ఆమె ఆనంద బాష్పాలుగా చెబుతారు దాన్ని. శ్రీశైల దేవస్థానానికి వెనక పక్కన ఉంటుందండి ఈ హేమారెడ్డి మల్లమ్మ క్షేత్రం. ఆలయం చుట్టూ కూడా ఎన్నో ఉపాలయాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, వాటిల్లో ఇది ఒక ప్రధాన ఆలయంగా చెప్పవచ్చు. శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జునుని దర్శించుకున్న తర్వాత ఆ వెనక మార్గం చుట్టూ ప్రదక్షిణ మార్గం లాగా ఉంటుంది రోడ్డు. వాటిల్లో కానీ మనం వస్తే ముందుగా హేమారెడ్డి మల్లమ్మ ఆలయం కనిపిస్తుంది. ఆ తర్వాత పంచమఠాలు ఉంటాయి. అలాగే శ్రీశైలానికి అతి ముఖ్యమైన ప్రదేశం శిఖర దర్శనం అని చెప్తారు. ఒక్కసారి ఈ శిఖరం ద్వారా శ్రీశైల శిఖరాన్ని ఇక్కడ నంది ద్వారా చూశారంటే మోక్షం లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. అటువంటి పరమ పవిత్రమైన ప్రదేశం ఇది. శిఖర దర్శనం అంటారు దీన్ని. ఇక్కడ చరనంది అని ఉంటుందండి. చరనందిలో మనం నువ్వులు కొన్ని తీసుకొని పైన నంది ఉన్న దగ్గర వేసి ఆ నందిని కానీ తిప్పినట్టయితే ఆ నువ్వుల నుంచి నూనె అభిషేక రూపంలో శివుడికి, కింద ఉన్న శివుడికి వెళ్తుంది అని చెప్తారు. ఆ విధంగా ఇక్కడ ఒక చరనందిని ఏర్పాటు చేశారు. అయితే ఈ చరనందిని తిప్పి చక్కగా మనం శ్రీశైల గోపురాన్ని కానీ ఇక్కడి నుంచి దర్శిస్తే మళ్ళీ జన్మంటూ ఉండదంట, మోక్షం లభిస్తుంది అని చెప్తారు. ఇక్కడి నుంచి మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ గోపుర దర్శనం మీకు జరగదు. ఆ నంది నుంచి మీరు గోపురాన్ని చూడలేరు. కానీ అది కానీ చూడగలిగితే మీకు మరుజన్మ ఉండదంట, మోక్షం లభిస్తుంది అని చెబుతారు. ఏమిటయ్యా దాని అర్థం అంటే, మనసులో శివుడిని నింపుకొని ఉన్న వాళ్ళకి ఎటు చూసినా శివుడే కనిపిస్తాడన్నట్టు, అంతటి భక్తిభావంతో ఆ నమ్మకంతో చూసిన వాళ్ళకి గోపురంలో ఆలయంలో ఉన్న శివుడే ప్రత్యక్షంగా కనిపిస్తాడు. అంతటి భక్తి ఉన్న వాళ్ళకి ముక్తి లభిస్తుంది అని చెప్తారు. ఈ ఆలయం చుట్టుపక్కల చెంచుల యొక్క నివాసాలు ఇవి. ఈ మల్లన్న స్వయంగా ఈ చెంచులకు అల్లుడిగా చెబుతారు. అందుకే ఎక్కడ శివక్షేత్రం ఉన్న ఈ అటవీ ప్రాంతంలో ఈ చెంచులు ఆయన్ని అంటిపెట్టుకొని ఉంటారు. ఇది టికెట్ కౌంటర్ అండి. ఇక్కడ టికెట్ తీసుకొని శిఖర దర్శనానికి వెళ్ళడానికి పైకి మెట్లు ఎక్కి వెళ్ళాలి. మనం పైన చరనంది దగ్గర నువ్వులు వేసి నందిని తిప్పితే నూనెగా శివునికి అభిషేకం జరుగుతుందన్నాం కదండి. ఆ శివుడు ఇక్కడ ఉన్నాడనమాట. ఈ గుడిలో శివుడిని చూడొచ్చు. ఈ శివుడికి అభిషేకం చేయడానికి ఆ పైన శిఖరం మీద చరనందిని ఏర్పాటు చేశారు. అది ఒక నూనె గానుగ అన్నమాట. ఆ నందీశ్వరుడిని భక్తిభావంతో ఆ నువ్వులు వేసి మొక్కుతూ దాన్ని కానీ తిప్పినట్టయితే, అది తిప్పినప్పుడు కింద ఉన్న గానుగ దాన్ని నలిపి దానిలోని నూనెని శివుడికి అభిషేకం జరిపిస్తుందంట. ఇదే శిఖరం. ఈ శిఖరం పైనే మనం ఆ చిరనందిని చూసుకోవచ్చు. దాని కొమ్ముల్ని కానీ పట్టుకొని అక్కడ నువ్వులు వేసి దాన్ని తిప్పినట్టయితే కింద ఉన్న శివుడికి అభిషేకం జరుగుతుంది. ఆ తిప్పేటప్పుడు శ్రీశైల ఆలయం ఉన్న దిక్కున వైపు తిప్పి
ఆ నంది కొమ్ముల్లోంచి మనం ఆ గోపుర దర్శనం చేసుకోవాలి అని చెబుతారు. చూసారా, ఆ దూరంగా కనిపిస్తూ ఉంది కదా, అదే అక్కడ భ్రమరాంబిక మల్లికార్జునుల యొక్క ఆలయం. ఆ ఆలయ శిఖరాన్ని ఇక్కడ నుంచి దర్శించుకోవాలి అని చెప్తారు. మామూలుగా చూస్తే ఏదో చిన్నగా అక్కడ ఏదో ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఈ నంది నుంచి చూస్తే మనకు అసలు అక్కడ ఏమీ కనిపించదండి. కాకపోతే భక్తితో నమ్మకంతో శివుడిని మనసులో నింపుకొని చూస్తే ఆ దర్శనం లభిస్తుంది అని చెప్తారు పెద్దలు. ఇప్పుడు జనాలందరికీ శిఖర దర్శనం అనగానే ఆ శివుడిని చూడటం, ఆ శిఖరాన్ని చూడటం అనేది ఒక్కటే తెలుస్తుంది, కానీ అక్కడ నువ్వులు వేసి ఆ చరణందిని తిప్పటం వల్ల కిందున్న శివుడికి అభిషేకం జరుగుతుందనే విషయం చాలామందికి తెలియదండి. అసలు దాన్ని ఏర్పాటు చేయడం వెనక రహస్యం అది. ఇంకోటి, ఆ కాలంలో ఎక్కువగా హాస్పిటల్స్ అవి లేకపోవడం వల్ల ఎవరన్నా ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ ఎవరైనా ఇబ్బందులు కలిగితే ఆలయం దగ్గర దొరికే ఈ నువ్వుల నూనెని ఔషధంగా తీసుకెళ్ళేవాళ్ళంట. అటువంటి వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా ఔషధం లభించాలనే ఉద్దేశంతో ఈ చరణందుల్ని ఏర్పాటు చేశారు అని చెప్తారు పెద్దలు. ఈ చరణందుల వెనక రహస్యం అది. ఇది ఒక గానుగండి. ఇందులో నువ్వులు వేసి తిప్పితే ఆ నువ్వులు మరపట్టి కింద నూనెగా వస్తుంది. చూసారా, ఆ చుట్టూ గ్యాప్ ఉంది కదా, అక్కడ నువ్వులు వేసి దాన్ని తిప్పాలన్నమాట. ఆ విధంగా తిప్పితే ఆ నువ్వులు మరడి కిందకి నూనెగా మారి వెళ్తాయి. ఒంట్లోని వేడిని తొలగిస్తాయండి నువ్వుల నూనె. అవసరమైనప్పుడు ఒళ్ళు చల్లబడుతుంది అనుకున్నప్పుడు కొద్దిగా నువ్వుల నూనె వేసి రుద్దినట్టయితే ఎమ్మటే ఒంట్లో వేడి పుట్టుకొచ్చి ఆరోగ్యంగా తయారవుతారు అని చెప్తారు. ఆ విధంగా ఔషధంగా పనిచేస్తుంది ఈ నువ్వుల నూనె. అప్పటికప్పుడు కావాలంటే ఎక్కడ లభిస్తుందంటే ఇట్లా శివాలయాల్లో చరణందులు ఉన్న దగ్గర మాత్రమే అది లభిస్తుంది. ఎందుకంటే స్పాంటేనియస్గా మనం వేసి తిప్పితే కిందకి నూనె వచ్చేస్తుంది. అలాగ ఒక పక్కన శివుని ప్రసాదంగా, ఒక పక్కన ఔషధంగా ఇది లభించటం వల్ల దీని ద్వారా అందరికీ ఆరోగ్యం కలిగింది అని చెప్పేసి ఒక నమ్మకం. ఇక్కడ చుట్టూ నవగ్రహాలకి 9 చెట్లు నాటారండి. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క చెట్టు. వాటిని కూడా దర్శించుకోవచ్చు. ఆ నవగ్రహాలకి ప్రదక్షిణ జరిపించుకోవచ్చు ఇక్కడ. ఇదే ఆ శంకరుడి నిలయం. ఇది వీరభద్ర స్వామి యొక్క కోవిల. ఈ చుట్టూ నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క గ్రహానికి ఒక విగ్రహమే కాకుండా ఒక చెట్టుని కూడా నెలకొల్పారు ఇక్కడ శ్రీశైల దేవస్థానం వారు. చూసారండి, ఈ విధంగా మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్తే ఆ పైన మనం చరణందిని దర్శించుకోవచ్చు. అక్కడ మీరు వేసిన నువ్వులు అలాగే కిందనున్న శివాలయంలోని శివుడి పైన చేరుతూ ఉంటాయి, ఆయన్ని అభిషేకిస్తూ ఉంటాయి. శిఖర దర్శనం అనగానే పోయి శిఖరాన్ని ఒక్కదాన్నే చూసి వెళ్ళకూడదండి, కిందనున్న శివుని దర్శనం కూడా చేసుకోవాలి. చాలామందికి ఆ కింద ఆలయం ఉంది, అందులో శివుడు ఉన్నాడని తెలియదు. ఏదో పైకి వచ్చేసి ఎక్కేస్తారు, ఆ గిర్రగిర్ర తిప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అసలు ఆలయం కింద ఉన్నది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, నవగ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క చెట్టు అని. ఇక్కడ కుజగ్రహానికి రావి చెట్టు పెట్టారు. అలాగా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క చెట్టు పెట్టారు, నవగ్రహాలకు కూడా. ఎంతో సుందరమైన ఈ నల్లమల్ల
ఇలాగా ఈ ఆలయాలన్నీ దర్శించుకొని వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ కిందనున్న పాపనాశనాన్ని దర్శించుకోవాలి అంటారు. దీన్నే పాతాళ గంగా అని కూడా అంటారు. మనం ముందు చెప్పుకున్నాం కదా, అన్ని తీర్థాలకు నెలవైన కృష్ణానదిని దర్శించుకొని అక్కడ నీటితో స్నానం చేసిన ఆ నీరు నెత్తి మీద చల్లుకున్న ఈ తీర్థాలన్నీ దర్శించిన పుణ్యం లభిస్తుందని. అది ఇక్కడేనండి పాతాళ గంగ. ఈ పాతాళ గంగకి ఎంతో ప్రాముఖ్యమైన చరిత్ర కూడా ఉంది. ఈనాటికి చంద్రగుప్త మహారాజు ఇక్కడ పచ్చల బండగా శపించబడి ఉన్నాడు అని చెప్తూ ఉంటారు. ఈ కలియుగాంతం ఆయనకి శాప విముక్తి లభిస్తుంది అని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక్కడ నీరు కూడా మనం చూసుకుంటే పచ్చగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకయ్యా అంటే ఆ మహారాజుని ఇక్కడ పచ్చల బండగా పడి ఉండమని శివుడు శపించాడంట ఆ చంద్రమౌళీశ్వరుడు. ఇది పాతాళ గంగ దర్శనం. డ్యామ్ తర్వాత ఉండే వాటర్ అండి ఇదంతా. ఇక్కడ చిన్న చిన్న తెప్పలు, బుట్టల్లాగా అల్లినటువంటి చిన్న బోట్స్ కూడా చూడొచ్చు. శ్రీశైలం వచ్చిన వాళ్ళు ఆ భ్రమరాంబిక మల్లికార్జునులే కాదు, ఈ క్షేత్రాలని అన్నిటినీ చూసి ఆనందంగా ఆ దేవదేవతల యొక్క అనుగ్రహ కటాక్షాల్ని పొందాలని, సర్వదా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మీకు మీ కుటుంబ సభ్యులకి ఎల్లప్పుడూ కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. ఓం నమః శంకరాయ.